మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడే రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సోదరు గడపడానికి ఆయన సమయం ఇచ్చాడు. అందుని బట్టి దేశాన్ని ఒకసారి ప్రార్థన చేసుకుని వాక్య భాగాలకు వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాయన, మీకు వందనాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. మీ కనికరం కృప మా మీద నుంచి అయా వాక్యమైన దేవుడు నాయన కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సహాయం వదిలిచేసి సహాయం చేసి కృపతో వదిలిచేసి మీరే మహిమ పొందమని మీ ఆత్మకార్యంలో జరిగించి నడిపించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. చూసాం కదా, నేనటి దినాన రాజుల 2వ గ్రంథాన్ని 17 అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రాజుల 2వ గ్రంథం 17 అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అషూరు రాజు వచ్చి ఇస్రాయల్ రాజుని విషయం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోయి చెరలో పెట్టేశాడు. ఆ తర్వాత జనులందరినీ కూడా మొత్తం అందరినీ కూడా ఆ యొక్క అషూరు దేశానికి తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. అషూరు రాజు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క అషూరు రాజు తీసుకెళ్ళిపోయిన తర్వాత అషూరు దేశంలో ఉన్న జనులను తీసుకొచ్చి ఇస్రాయల్ ప్రాంతంలో పెట్టారు. ఇస్రాయల్ ప్రాంతంలో పెట్టిన తర్వాత వారిని దేవుని ఎలా ఆరాధించాలో తెలియలేదు. ఆ విధంలో ఉంటూ ఉండగా కొన్ని సింహాలు వచ్చి వాళ్ళని చంపేసినప్పుడు వాళ్ళు రాజుకి వెళ్ళి మరలా వర్తమానం చెప్పారు, అయ్యా దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు, అక్కడ ఆరాధించలేకపోతే అక్కడ సింహాలు వచ్చి మమ్మల్ని చంపేస్తున్నాయి అన్నప్పుడు, వెంటనే రాజు అక్కడ ఉన్న యాజకుల్ని పిలిపించి అక్కడ వారికి సహాయం చేసేలాగా దేవుని ఎలా ఆరాధించాలో అక్కడంతా కూడా వాళ్ళకి నేర్పించమని చెప్పాడు. నేర్పిస్తూ ఉంటే కొంతమంది దేవుని వెంబడించిన వారు ఉన్నారు, కొంతమంది దేవుని వెంబడించకుండా వారి ఇష్టానుసారంగా చేసిన వారు కూడా అందులో ఉన్నారు. ఏ జనంలోకి వెళ్ళినా అందరూ కూడా పూర్తిగా వెంబడించే వాళ్ళు ఉండరు కదా. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని అషూరు దేశం నుండి తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది అలాగే ఉన్నారు. తర్వాత 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యూదా రాజును అహాజు కుమారుడు హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను అను పేరు పెట్టి దానికి ధూపం వేయచు వచ్చి ఉండేది. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లో అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమమైన వాడు ఒకడును లేడు. హల్లెలూయా. అది హిజ్కియా యొక్క దేవుడు ఇచ్చిన సాక్ష్యం. హిజ్కియా గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం. అతడు జకరియా, ఆమె తల్లి పేరు జకరియా. ఆమె యెహోయాదా యొక్క కుమార్తె ఉంది. ఆమె చాలా దేవుని భయభక్తులు కలిగిన ఆమె పిల్లాడిని పెంచుతూ ఉంది. వాళ్ళ నాన్న అహాజు మంచివాడు కానప్పటికీ కూడా, అహాజు దేవుని విరోధంగా ఉన్నప్పటికీ కూడా హిజ్కియా అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగానే ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా అన్ని కూడా చేశాడు. అదే సమయంలో ఎప్పుడో మోషే కాలంలో దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని అక్కడ నిలబెట్టాడు. ఇత్తడి సర్పం దేన్ని నిలబెట్టాడంటే, అక్కడ జనులందరూ కూడా పాపం చేసినప్పుడు పాపకరమైన సర్పాలు వచ్చి అక్కడ కలుస్తూ ఉంటే ఆ పాపానికి రూపంగా తీసుకొని వచ్చి ఇత్తడి సర్పాన్ని అక్కడ నిలబెట్టాడు. ఇత్తడి సర్పాన్ని దీన్ని నిదానించి చూస్తే వాళ్ళకి వారి పాపం అర్థమవుతుంది, వారి యొక్క గుణం అర్థమవుతుంది. దాన్ని చూసినప్పుడు వారు బ్రతుకుతూ ఉన్నారు, ఆ సర్పం కరిచిన వారు. అయితే ఇది ఆ సర్పాన్ని సర్పంగానే చూస్తున్నారు తప్ప సర్పంగా చూసి దేవుని యొక్క క్రియను మాత్రం ఎరగలేకపోతున్నారు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసినో దాన్ని మాత్రం గ్రహించలేని వారిగా ఉండి దానికి ధూపం వేస్తున్నారు, దాని దగ్గర పూజ చేస్తున్నారు, దాన్ని గొప్ప చేస్తున్నారు తప్ప దేవుని యొక్క మనసు కానీ దేవుని యొక్క గుణము కానీ దేవుడు ఎందుకు అది ఏర్పాటు చేశాడో అది ఎరగని వారిగానే ఆ రోజు వాళ్ళు ఉన్నారు. ఆ ఎరగని వారిగా వారు ఉంటూ ఉండగా అది ఇతర సర్పాన్ని హిజ్కియా దాన్ని తీసేశాడు, దాన్ని పగలగొట్టేశాడు. ఆ తర్వాత 19వ వచనం మనం చూసినట్లయితే
రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరం మందు అష్షూరు రాజైన షల్మనెజరు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేసిన 3 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకుంది. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు షోమ్రోను పట్టణం పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనను ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దాని అంతట్లో లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారందరినీ కూడా అష్షూరు దేశంలోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గర ఓలాహు హోబోరు అను పట్టణాల్లో మాదీల పట్టణంలో వారిని ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు చెప్పాడు. ఆ రోజు దేవుడు ముందుగానే చెప్పిన విధంగానే ముందుగానే నిర్ణయించిన విధంగానే మీరు నన్ను అనుసరించకపోతే మీరు అనుసరించే వాడి దగ్గర నేను పంపించేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పిన ఆ యొక్క మాట ప్రకారంగానే ఈ ప్రజలందరూ కూడా ఈ దేవుని యొక్క పట్టణమైన ఇశ్రాయేలు దేశంలో కాకుండా ఆ యొక్క అష్షూరు దేశంలో వారు తీసుకెళ్లారు. అష్షూరు దేశంలో తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు గోజాను నది దగ్గర హోలాహు హోబోర్ అనే పట్టణాల దగ్గర అక్కడ నివాసం వాళ్ళు చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు, అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు యూదా దేశంలో ఉన్న యూదా పట్టణంలో ఉన్న యూదా రాజుగా ఉన్న హిజ్కియా యూదా జనులను ఏలుతూ ఉన్నాడు. యూదా జనులు ఏలుతూ ఉన్నప్పుడు అష్షూరు రాజు ఈయన వెళ్ళిపోయారు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత అష్షూరు రాజు 2 సంవత్సరాలకి మరలా హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చాడు. హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా భయపడి ఆ దేశంలోనూ ఆ యొక్క హిజ్కియా భయపడినప్పుడు అష్షూరు రాజు కొంతమంది జల్మానా విధించాడంట. చూడండి, అది ఒకసారి చూద్దాం మనం. 14వ వచనంలో యూదా రాజైన హిజ్కియా లాకిషు పట్టణమందు అష్షూరు రాజునకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్ళిపోయినేడా నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించుదునని వర్తమానం చేయగా, అష్షూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మనుగుల వెండియు 600 మనుగుల బంగారం జల్మానాగా నియమించాను. కావున హిజ్కియా యెహోవా మందిరమందు రాజనగరునందు పదార్థములలో కనబడిన వెండంతయు అతనికిచ్చాను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభమునకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకి ఇచ్చాను. అంతటా అష్షూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేసును కలాకిషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపారు. వారు యెరూషలేము మీదకి వచ్చి సాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలవ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా. హల్లెలూయా. ఇదే వచ్చింది. శత్రువైన వాడు మన దగ్గర ఎంత దోచుకున్నా సరే, మన దగ్గర ఎంత ఆశించినా ఎంత తీసుకున్నా సరే, మరలా వాడు యుద్ధమే చేస్తాడు. మరలా మనల్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి వాడు చూస్తానే ఉంటాడు. దొంగ దోచుకోవడానికి తప్ప దేనికి వస్తాడు? దొంగ దోచుకోవడానికే వస్తాడు. ఇప్పుడు వాడి మీద జల్మానా విధించాడు. హిజ్కియా రాజు వాడికి పన్ను కట్టాడు. దేవాలయం కొన్న బంగారాన్ని తీసుకెళ్ళాడు, తలుపులు కొన్న బంగారం తీసుకెళ్ళాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న ఇంట్లో ఉన్న మొత్తం కూడా బంగారం వెండి అంతా తీసుకెళ్లి ఆ రాజుకి ఇచ్చేసాడు. అష్షూరు రాజుకి ఇచ్చిన తర్వాత వాడేమన్నా వెళ్ళిపోయాడా? వాడు వెళ్ళిపోలా. మరలా ఇంకోసారి వచ్చి ఆ రాజు మీద యుద్ధం చేసి ఏది ఏమైనా దేవుని బిడ్డలైన వారిని సాతానుగాడు ఎంత వాడిని లోపరుచుకున్నా, వాడిని ఎంత సంతోషపెట్టినప్పటికీ కూడా, మన దగ్గర ఉన్నదంతా ఇచ్చినప్పటికీ కూడా, మనం నశించే వరకు కూడా వాడికి మనశ్శాంతి ఉండదు. వాడు ప్రశాంతంగా ఉండడు. మనల్ని నాశనం చేయాలి, దేవుని బిడ్డలైన వారు దేవుని ప్రజల వారిని నాశనం చేస్తే తప్ప వాడు అలాగా మనశ్శాంతిగా ఉండే పరిస్థితి. ఇప్పుడు వచ్చాడు, మరలా తన దేవసుడైన రబ్షాకేని పంపించాడు. అష్షూరు రాజైన సెనహెరీబు దగ్గరికి రబ్షాకేని పంపించి అంటున్నాడు అనమాట. ఆ దేశం మీదకి పంపించి రాజును పిలిపించినప్పుడు రాజు దగ్గర ఉన్న ఆ యొక్క దస్తావేజుల మీద అధికారి, ఆ పట్టణం మీద అధికారి అయిన ఆయన శాస్త్రి, దస్తావేజుల అధికారిని మొత్తాన్ని కూడా అందరికి పంపించి రబ్షాకే దగ్గరికి పంపించినప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు కదా, ఆయన అంటున్నాడు కదా, చూడండి మాటలో 20వ వచనంలో, యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును బట్టి నీ బలమును ఒట్టి మాటలే. 19వ వచనం చూసినట్లయితే, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పినప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇలాగ చెప్పవలను, నీవు నమ్ముకొను నీ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి
యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నామో, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా. ఒకడు దాని మీద అనుకొని ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకొని వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొని చుంటిమని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలివారితో పందెం వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుకుంటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి ఒకరిని నీవెలాగెదిరింతువు? రథములను రౌతులను పంపుమని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చెను అనెను. ఏమంట ఆయన అంటున్నాడన్నమాట. పిలిపించాడు. ఆ సేవకులు ఆయన దగ్గరికి వెళ్ళాడు. సేవకులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సెనహరీబు దగ్గర అక్షావుగా అన్నాడు కదా, మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? మీరు ఐగుప్తును ఆశ్రయించారు కదా, ఐగుప్తు దగ్గర గుర్రాలు రథాలు వస్తే వాళ్ళు కలిసి మీ యుద్ధం చేస్తామని అనుకుంటున్నారేమో. మీరు యుద్ధం చేసి మమ్మల్ని జయించడం అనేది మీ వల్ల కాదు. సరే, ఐగుప్తు రాజును పక్కన పెడదాం. అలాగే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. యూదా వారి దగ్గరికి, ఇశ్రాయేల్ దేశంలో కాదు, ఈ యోధా వారందరూ కూడా ఇక్కడే బలిపీఠం కట్టుకు ఇక్కడే ఆరాధించాలని చెప్పేసి మీ రాజు సెలవిచ్చాడు కదా. మీ దేవుడు ఏమైనా కాపాడుతాడని మీరు భ్రమలో ఉన్నారేమో. అలా కూడా జరగదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు రాజు మిమ్మల్ని కాపాడలేడు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. అంటే మీ యొక్క బలము మిమ్మల్ని కాపాడలేదు. మీరు దేన్ని చూసి ధైర్యపడుతున్నారు, అది కూడా మిమ్మల్ని కాపాడలేదు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నారేమో. అది మాత్రం జరగదు, అలా మాత్రం అవ్వదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కావాలంటే గుర్రాలు నేనే ఇస్తా, రథాలు నేనే ఇస్తా, మా దాంట్లో తెలుపుడు మీరు ఒకరిని మీ దగ్గర పంపిస్తా, వాడిని కూడా మీరు జయించలేరని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా అసలు భయప్రాంతులు చేసిన పరిస్థితి అక్కడ కనపడుతుంది. భయప్రాంతులు కనబడుతుండగా 20వ వచనంలో హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానిని మాట్లాడము. ప్రాకారం మీద ఉన్న జనులు వినుకెడులో యూదా భాషతో మాట్లాడుకోమని రబ్షాకేతో అనగా. వీళ్ళు అంటూ ఉన్నారన్నమాట. ప్రాకారం మీద ఉన్న జనులందరూ కూడా ప్రాకారం మీద నిలబడి చూస్తాను వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని, వాళ్ళు ఏం సమాచారం ఇస్తున్నారని వాళ్ళు చూస్తా ఉంటే వీళ్ళు అంటా ఉన్నారు కదా, మాకు సిరియా భాష మాట్లాడని తెలిసేయా, నువ్వు సిరియా భాషతో మాట్లాడు, యూదా భాషతో మాట్లాడావనుకో మా జనులందరూ అంటున్నారు, ఆ మాట వీడు భయపడిపోతారంటే వీడు అంటున్నాడు కదా, వీడు మళ్ళా అంటున్నాడు కదా, ఈ మాటలు చెప్పుటకే నా యజమానుడు నీ యొద్దకు నన్ను పంపిన, తమ మలమును తిన్నట్లును తమ మూత్రమును తాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకు నన్ను పంపిన కదా. ఏమంట? తమ మలమును తిన్నట్లును తన మూత్రం. అంటే వారు భయభ్రాంతులైపోతే, భయము మనిషిని సగం చంపేస్తాయి. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, భయం వలన ఉరి వచ్చును అని ఉంది. భయం వచ్చిందంటే మనం సగం చచ్చిపోతాం. ఆ సగం బలంతో ఎలా యుద్ధానికి వెళ్తాం? శత్రువైన వాడు చేసే పని కూడా అలాంటిదే అంట. శత్రువైన వాడు ముందు చేసే పని కూడా ఈ ప్రజలు ఏ దేశం మీదకి వెళ్తే వాళ్ళందరూ భయప్రాంతులు చేసి వాళ్ళు భయపడుతున్నప్పుడు ఏం చేస్తాడు? దాక్కుంటానికి వణుకోవడానికి ఉంటాడు. దాక్కున్న వాడిని తీసుకుని చంపేస్తే వాడు మిగతా వాళ్ళు కూడా భయపడతారు. అలాగే ఈయన అలాగే చేసేవాడు. అలా చేస్తూ ఈ జనులందరూ కూడా హెచ్చరిక చేస్తాడు. జనులందరూ కూడా చూసి అమ్మో ఎంత గొప్ప రాజా, అమ్మో ఎంత గొప్పవాడా, అమ్మో ఎంత అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి వాడు అరుస్తా ఉంటే కేకలేస్తా ఉంటే ఇంకా పట్ల వీళ్ళు మాకు సిరియా భాషలో తెలుసని